తెలంగాణ సర్కార్ డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సన్నద్ధమవుతోంది. 50 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 1.5 ఎకరాల సర్వేకు సర్వేయర్ల కొరత వెంటాడుతోంది. డిజిటల్ సర్వే పూర్తయితేనే రైతు భరోసా పడుతోందన్న వార్త రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకీ క్రాప్ సర్వేకు రైతు భరోసాకు లింక్ ఏంటి? కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ యాసంగి సీజన్ నుంచి తెలంగాణలో సాగు చేస్తున్న పంటల వివరాలపై డిజిటల్ సర్వే చేపట్టేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో తగినంత సిబ్బంది లేకపోవడం ప్రభుత్వ లక్ష్య సాధనకు ప్రధాన సవాలుగా మారింది. రాష్ట్రంలో సాగులో ఉన్న సుమారు 1.5 ఎకరాల భూములకు గాను కేవలం 3,800 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఈఓలు మాత్రమే అందుబాటులో ఉండడంతో డిజిటల్ సర్వే ఖచ్చితత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి తోడు సర్వే ప్రారంభమైన 45 రోజుల్లోగా 100% సర్వే పూర్తి చేయడానికి అవసరమైనంత మంది స్థానిక యువకులు, రైతులు, ప్రైవేటు సర్వేయర్లను నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. సిబ్బంది కొరత కారణంగా పురుష ఏఈఓలకు 2,000 ఎకరాలు, మహిళా ఏఈఓలకు 1,800 ఎకరాల పరిధిని కేటాయించి గత 2 సీజన్లుగా డిజిటల్ సర్వేను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం 10,877 గ్రామాలకు ఏఈఓలు పోను మిగిలిన 7,077 గ్రామాల్లో ప్రైవేటు సర్వేయర్లను నియమించి 100% సాగు భూముల్లో డిజిటల్ పంటల సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక దేశంలోని యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. డిజిటల్ క్రాప్ సర్వే పూర్తవ్వాలంటే ఖచ్చితంగా మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ శాటిలైట్ సర్వే చేస్తోంది. ఈ సర్వే ఆధారంగానే రైతు భరోసా నిధులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధుల కొరత కారణంగా రైతు భరోసా అమలు ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో రైతు భరోసా నిధుల విడుదల మరింత ఆలస్యం చేస్తారా, లేదా దీనితో సంబంధం లేకుండా ఎన్నికలవ్వగానే భరోసా వేస్తారా అనేది చూడాలి.